అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కోసం ఇటీవల కేబినెట్ మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివిధ విధి విధానాలు రూపొందించినట్లు తెలిపారు. 3 నెలల తరువాత కొత్త రేషన్ కార్డులతోటి బియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పేసి రేషన్ షాప్ వాళ్ళకి చెప్పినట్టుగా తెలిపారు. అది ఎంతవరకు నిజం అనేది మనం రేషన్ షాప్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ ఉన్న రేషన్ షాప్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఏ విధంగా ప్రజలకి బియ్యం పంపిణీ చేస్తున్నారు, వారి రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అన్నది వాళ్ళని అడుగుదాం. హలో అంకుల్. గుడ్ మార్నింగ్ మేడం. సో మీరు ఇక్కడ ప్రజలకి ఏ విధంగా బియ్యం ఇస్తున్నారు? ఇప్పుడు పర్ హెడ్ 6 కేజీస్, నో లిమిట్. దానికి 10 మెంబర్స్ ఉంటే 60 కేజీస్ ఇస్తాము, 12 మెంబర్స్ ఉంటే 72 కేజీస్ ఇస్తాము. అంటే ఇప్పుడు కేంద్రం అంటుంది కొత్త కార్డ్స్ పంపిణీ చేస్తామని, దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉంటుంది మేడం. లేని వాళ్ళకి కార్డులు వస్తాయి. ఒకవేళ డిలీట్ అయిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువైనప్పుడు వాళ్ళు న్యూ మ్యారేజెస్ ఉంటాయి కదా, వాళ్ళు డిలీట్ చేసి కొత్త కార్డులు ఇవ్వచ్చు ఆ ప్లేస్లో. సో అంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన కార్డ్స్ని 3 మంత్స్ తర్వాత అమల్లో పెట్టి 3 మంత్స్ తర్వాత బియ్యం ఇవ్వాలని చెప్తున్నారు. సో మరి ఇప్పుడు ఈ టైంలో ఏ బేసిస్ పైన ఇస్తున్నారు మీరు? అంటే మేము పాత కార్డులకే ఇస్తున్నాం మేడం. కొత్త కార్డులది ఇంకేం రాలేదు. గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి పైన దానిపైన. అంటే ఇప్పుడు కొత్త కార్డ్స్ అప్లై చేసుకోవడానికి సర్వర్స్ అయితే ఏం సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది నిజమేనా? అంటే గవర్నమెంట్ అప్లికేషన్ తీసుకుంటుంది. ఇంతకుముందు మన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొన్న ఇది ఏమంటారు, ప్రజల వద్ద పాలన ఉన్నది కదా, ఆ దాంట్లో అప్లికేషన్స్ తీసుకున్నారు కొన్ని. సో అంటే ఇప్పుడు దాదాపుగా ఈ షాప్కి ఎంతమంది వస్తారు ఈ ఏరియా నుంచి బియ్యం తీసుకోవడానికి? అంటే ఏరియా అని కాదు, తెలంగాణలో ఎక్కడన్నా ఏ షాప్లోనా ఏ కార్డైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నా షాప్కి వస్తే 1100 కార్డులు ఉన్నాయి. అంటే మీకు మ్యాక్సిమం నా కోట అమ్మేస్తాను నేను. అది కదా. సో అంటే ఇప్పుడు ఈ రైస్ అనేది రేషన్ కార్డ్ పైన ఇచ్చే రైస్ అనేది ఎలాంటి వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది? అంటే లో ఉన్న గరీబోళ్ళకి, మీడియం వాళ్ళ పబ్లిక్కి యూజ్ చేసుకుంటారు వాళ్ళు. సో అంటే మీకు స్టాక్ అనేది ఎప్పుడు వస్తుంది? మాకు మా షాపు 1 to 17th వరకు ఓపెన్ ఉంటుంది. తర్వాత మాకు 18th అలాట్మెంట్ వస్తుంది. 19th నుండి మాకు సప్లై అవుతుంది. మంత్ లోపల నెక్స్ట్ మంత్ది సప్లై అవుతుంది. సో అమ్మ, ఇప్పుడు కొత్తగా కార్డ్స్ అనేవి, రేషన్ కార్డ్స్ అనేవి అమల్లోకి తెస్తున్నారు. దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా లేదా? ఉపయోగం ఉందమ్మా. ఈయన దగ్గర ఉంటే మాకు సేఫ్ ఉంది, ఇస్తున్నారు మంచిగా, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు లేని వాళ్ళు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంకా అది అమల్లోకి రాలేదు, జరుగుతుందా లేదా అని కొంతమంది అంటున్నారు. అసలు నిజానికి మరి ఆ సర్వర్స్ అనేవి ఓపెన్ ఉంటున్నాయా లేదా? తెలియదు, దాని గురించి ఇంకా రాలేదు కదా. అంటే మీరు ఇంకా అప్లై చేయడానికి ట్రై చేయలేదు? చేయలేదు, ఇంకా చేయలేదు. చేస్తే అవసరం అంటే అనుకుంటే చేస్తాము. అవసరం అంటే ఇప్పుడు దాకా ఇదే మాకు మంచిగా ఉంది. సో మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇట్లా రైస్ తీసుకోబట్టి? ఇప్పుడు మేము 20 years నుంచి తీసుకుంటున్నాం. 20 years. అంటే ఇప్పుడు 20 years ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఇస్తున్నారు? అదే కార్డు అదే. అంటే మీ ఇంట్లో అందరికి ఇప్పుడు రైస్ వస్తున్నాయా? నాకు, నా కొడుకుకు, నా కూతురుకు వస్తాయి. ఇంకా నా కోడలికి, పిల్లలకు రాకొచ్చినాయి. ఇంకా అంటే మీరేంటి కార్డులో వాళ్ళ పేర్లు ఎక్కియలేదా? ఎక్కించలేదు. మొన్న సంవత్సరం కింద ఎక్కించాము. అంటే సంవత్సరం కింద ఎక్కించినా ఇంకా ఇప్పటి వరకు రాలేదా? పెట్టినాము, ఇంకా రాలేదు. అది అంటే మరి ఎక్కడ మీరు అప్లై చేశారు? మేము ఊళ్ళో జైరాబాద్ అది, అక్కడే అప్లై చేసి వచ్చాము. ఈ సైట్కి కూడా అడిగాము, వస్తాయమ్మా అన్నాడు. అంటే మరి ఇప్పుడు మీరు దాదాపు అప్లై చేసి సంవత్సరం అవుతుందని అన్నారు. మరి మళ్ళీ ఒకసారి వెళ్ళి కనుక్కోవడానికి ట్రై చేయలేదు? వస్తాయి అన్నారు, అక్కడికి కూడా వెళ్ళాము, వస్తాయి అన్నారు. ఇక్కడికి వస్తాయి అన్నారు, అక్కడికి కూడా వస్తాయి అన్నారు. అంటే ఇప్పుడు ఈ కొత్త కార్డ్స్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా? ఉంది కదా మేడం, మరి బియ్యం ఇవి తీసుకుంటాం కదా. అంటే ఇప్పుడు మీరు పాత కార్డ్ పైన కూడా తీసుకుంటున్నారు కదా, మళ్ళీ కొత్తవి ఎందుకు? మరి కోడలికి ఇంకా రాలేదు కదా, మిగిలిన వాళ్ళకు కావాలి కదా. बोल के बोल रहे फिर को तो आ रहा नहीं, वो क्या ही कि अल्लाह को बेहतर जानता। सुना क्या बोल तो आता ही बोल रहे। परसों में जाके पूछा मैं खैरदार मंडल ऑफिस में, तो आता अन्ना टाइम लगता बोल के बोल रहे। बस यही बात बोल रहे, कभी भी जा रहे ये बात बोल रहे। एक बार 2 खुद गया मैं, 6 महीने हो गया ना डाल के, 6 महीने 2 खुद हो गया। क्या बोल तो आता 2 खुद गया, 2 खुद भी ये बात बोले। और जो इंस्पेक्टर साहब आए थे उनको पूछे तो क्या बोला, आता मैं टेंशन रखो ले बोल के वो बात बोले। సో అంటే ఇప్పుడు మీకు ఇన్ని రోజుల నుంచి రైస్ అనేది రావట్లేదా? మరి వస్తున్నాయి, మమ్మీ మా ముగ్గురు అన్న తమ్ముళ్ళు వస్తున్నాయి మేడం. వస్తలేవని కాదు, వస్తున్నాయి.
ఏంటంటే మన ఫ్యామిలీ అయినాక మంచి చేయించడం మంచిదని అది కోరుకున్నాం, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు మీరు మీ సపరేట్ మీ వైఫ్కి మీ ఫ్యామిలీకి అప్లై చేసింది ఇంకా రాలేదని అంటున్నారు. రాలేదు అంతే. అది వస్తే మంచిగా ఉంటుందని అప్లికేషన్ పెట్టిన. 6 నెలలు అయిపోయింది. 6 నెలలతో అడుగుతారు, 2 సార్లు పోయినాయి 6 నెలల నుంచి, కానీ వస్తా అని చెప్తారు అంతే, ఇంకేం లేదు. మొన్న ఈ హాస్పిటల్ సార్ వచ్చిండు, ఆయన గిట్ట అడిగితే ఆతా మాకు ఆతా అని చెప్తారు అంతే, ఇంకా రెండో మాట లేదు, ఇంకా మూడో మాట. అంటే మీరు ఎట్లా ఈ డైరెక్ట్ ఏదైనా ఆఫీస్కి వెళ్ళి అప్లై చేశారా లేకపోతే ఆన్లైన్లో అప్లై కాదు, ఈడ కృష్ణా కమిటీలో అప్లై చేసినాం. సో అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి సర్వర్స్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు, అది నిజమేనా? ఏం మేడం అంత ఐడియా లేదు. మనం అయితే కృష్ణా కమిటీలో అప్లై చేసినాం మేడం, మొన్న పజపాల అలా అప్లై చేసినాం. సో మనం చూసుకున్నట్టయితే కొంతమంది ప్రజలు కొత్త కార్డుల వల్ల ఇంతకుముందు లేని వారికి లేదా చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేసి కొత్తగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటే, మరికొంతమంది మేము అప్లై చేసినా కూడా ఇప్పటి వరకు కార్డ్స్ రాకపోవడం మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రామ్తో శ్రావణి, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.